హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఈరోజు జల్ల చేపతో పులుసు చేస్తున్నాను. ఈ జల్ల చేప వచ్చి వాతం అంటారండి, అందుకని ఇది చాలా రేర్గా తినాలి. నేను సుమారుగా 1 kg ఫిష్ ముక్కలతో పులుసు చేస్తున్నాను. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు, కరివేపాకు, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఇలా వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫిష్ వండేటప్పుడు వెడల్పాటి గిన్నె అయితేనే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కొద్దిగా పసుపు, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగానే యాడ్ చేశానండి. ఎందుకంటే నేను ఫిష్ పీసెస్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 5 minutes పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేయడం వల్ల ఫిష్ పీసెస్ నీచు వాసన రాకుండా ఉంటాయి. నేను ఇలా ఫిష్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకున్నాను. అందుకే ఇక్కడ అన్నీ కూడా నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి. సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ రుచి చూసుకుని మళ్ళీ యాడ్ చేస్తాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 1 minute పాటు జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చక్కగా ఈ గిన్నెలో పేర్చుకోవాలండి. ఈలోపు మనం ఒక గిన్నెలోకి చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలన్నిటినీ కూడా ఈ గిన్నెలో వేసిన తర్వాత ఒక క్లాత్తో ఈ గిన్నె పట్టుకుని పైకి కిందకి కుదపాలి. ఫిష్ ముక్కల్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మనం గరిటతో కలపకూడదండి. అలా చేస్తే ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కాకుండా ఫిష్ ముక్కలు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత చింతపండు పులుసు అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం క్లాత్తో గిన్నెను పట్టుకొని కుదిపినట్టుగా చేస్తే ఈ ఫిష్ పీసెస్కి ఉప్పు, కారం, పులుపు అన్నీ ఈక్వల్గా పడతాయి. ఇంతేనండి, పులుసు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే. పులుసు ఎప్పుడూ కూడా కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా థిక్గా అవుతుంది. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఈ ఫిష్ పులుసు వేడివేడిగా తినే కంటే చల్లారిన తర్వాత తింటే అసలు రుచి ఇంకా బాగా తెలుస్తుందండి. నేను చూపించిన ఈ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.